మిస్టర్ స్వాగ్ 420 314K మంది ఫాలోవర్సా? కొరియోగ్రాఫర్ యారా నీ దగ్గర ఈ కళ కూడా ఉందా? జీసస్ క్రైస్ట్ ఈజ్ మై సేవియర్. ఓకే ఓకే మిస్టర్ హెచ్వైడి 2020 టైటిల్ విన్నరా? అప్పు బిల్డప్ ఎక్కువ. వీడి గురించి సింపుల్ గా చెప్పాలంటే వస్తాడు, రోడ్డు మీద నిలబడతాడు, ఒక ఎమోషనల్ డైలాగ్ చెప్తాడు, ఇక తర్వాత చేసేదంతా స్టాచ్యూ. వీడు ఎక్కువగా అమ్మాయిల గురించి మాట్లాడతారు అనమాట. అమ్మాయిలు అలా ఉండండి, ఇలా ఉండండి, అలా మాట్లాడండి, ఇలా మాట్లాడండి, అలాంటి డ్రెస్ వేసుకోండి, ఇలాంటి డ్రెస్ వేసుకోండి అని కొన్ని ఎమోషనల్ డైలాగులు మాట్లాడతారు అనమాట. ఇక తర్వాత కొంతమంది ఈ డైలాగులు విన్న కొంతమంది అమ్మాయిలు ఆడి యొక్క కామెంట్ సెక్షన్ లో వాడు చెప్పే మాటలకి అంతగానో ఓవర్ గా రియాక్ట్ అయ్యి ఎమోషనల్ అయ్యే బదులు వాడి రీల్స్ చూడటం మానేస్తే అయిపోద్ది కదా. అంతగా ఎమోషనల్ అవ్వాల్సిన అవసరం ఉండదు కదా. ఎందుకంటే సింపుల్ గా చెప్తా, ఎమోషనల్ ఎక్కువగా అయ్యే వాళ్ళకి యాంగ్జైటీ లెవెల్స్ పెరుగుతాయి అనమాట. నిద్ర సరిగ్గా పట్టదు అనమాట. ఏ డెసిషన్ ముందుగా తీసుకోలేరు అనమాట. సో మీరు ఎమోషన్ తగ్గించుకోండి. అండ్ అలాగే కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు అనమాట. ఎంత ఫ్రెండ్ అయినా కానీ చిన్న సెటైర్ ఇస్తే వాడు తెగ ఫీల్ అయిపోతాడు అనమాట, తెగ ఎమోషనల్ అయిపోతాడు అనమాట. సో ఇలాంటివి జరుగుతాయి కాబట్టి ఓవర్గా ఎమోషన్ అనేది అవ్వకండి. సరదా జోకెత్తి ఫీల్ అయిపోయాడు. అయినా వీడు చెప్పే ఈ యొక్క ఎమోషనల్ డైలాగ్స్ వింట కోసమేనా మీరు ఫాలో కొట్టింది? వీడు చెప్పే డైలాగ్ కి ఏమంతగానో ఎమోషనల్ అయిపోద్దామని ఫాలో కొట్టారో ఏమో గానీ మీరు. సరే మనం కూడా చూద్దాం. నువ్వు నమ్ముతున్నావు కదా, అయితే బేఫికర్ ఉండు. నేను జావనే నన్ను అస్సలని నిన్ను మాత్రం అస్సలు మోసం చెయ్య. ఎదవలనైనా అప్పుడప్పుడు నమ్మొచ్చేమో కానీ ఇలా సోషల్ మీడియాలో ఏతులు మింగే వాళ్ళని అయితే అస్సలు నమ్మకూడదు అనమాట. ఇలాంటి వాళ్ళే ఎప్పుడొకప్పుడు వచ్చి డార్క్ ఫిల్టర్లు వేసుకొని కనపడతారు. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. కున్న ఒకే ఒక హ్యాపీనెస్ నువ్వు. మరి నువ్వు కూడా దూరం అయిపోతే నేనేమైపోవాలి? ఏం చేస్తాం మావా, ఆవిడ ఇన్స్టాగ్రామ్ ఫీడ్ లోకి అనుకోకుండా ఈ రీల్ వచ్చిందేమో, ఇక కన్ఫర్మ్ చేసుకొని దూరం అయిపోయింది. ఓయ్ చెల్లమ్మా, ఏమైంది? రాఖీ కట్టి కన్నయ్య లేరని బాధపడుతున్నావా? అస్సలు బాధపడకు. ఎందుకు అంటే నీకు నాకు జన్మనిచ్చింది ఒకే తల్లి కాకపోవచ్చు, కానీ తల్లెవరికైనా తల్లే కదమ్మా. అలాంటప్పుడు నువ్వు నాకు చెల్లెలు లాంటి దాని అవుతావు, నేను నీకు అన్నయ్య లాంటి వాడిని అవుతా. అదేరా తమ్ముడు మ్యాటర్. నువ్వు రీల్ చూసిన వాళ్ళని చెల్లెమ్మ అంటావు కదా. ఈవిడ కూడా రీల్ చూసిందేమో రాఖీ తీయడానికి వెళ్ళి ఉంటది అనమాట. రెడీగా ఉండి ఇంకో డైలాగ్ వేసుకొని రాఖీ కట్టేటప్పుడు చెప్తూ గానీ. ఏం చేస్తున్నావు? ఏం లే నా ఇజ్జత్ దోలాడుతున్నా. చూడవన్నా మట్టి ఇజ్జత్ దొరుకుతుందా? మా ఇంట్లో అందరు ఇజ్జత్ మొత్తం మట్టిలో కలిపిన రాబాయ్ అని చెప్పి తిడుతున్నారు. అందుకే దోలాడుతున్నా, మట్టిలో దొరుకుతుందేమో. ఇప్పుడు నవ్వాలా? పంచి వచ్చిందా? నువ్వు వెతకాల్సింది మట్టిలో కాదు, నీ యొక్క కామెంట్ సెక్షన్ లో. నీ ఇజ్జత్ మొత్తం ఆడే ఉంది. ఇక్కడ వచ్చిందని మనకి స్వాతంత్రం. అప్పుడే పుట్టి ఉదయాలు పడుకున్న పసికందులు ఉంటే రోడ్డు మీద ఆడుకుంటున్న ముసలప్పలను కూడా వదిలిపెట్టకుండా అత్యాచారాలు చేసి పడేస్తున్న సమాజంలో ఉన్నాం. ఎక్కడ వచ్చిందని మనకి స్వాతంత్రం. చెల్లెలాంటి రామని కూతులాంటి రామని చెప్పి కూడా ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తూ కామంతో కోరికలు తీసుకోవాలని చూస్తున్న సమాజంలో ఉన్నాం. ఎక్కడ వచ్చిందని మనకి స్వాతంత్రం. ఒక అమ్మాయి నలుగురు అబ్బాయితో సరదాగా నవ్వుతూ మాట్లాడితే అదొక బజార్కి రామని చెప్పి ముద్ర వేసే సమాజంలో ఉన్నాం. ఎక్కడ వచ్చిందని మనకి స్వాతంత్రం. ఎదవా నీకు విషయం చెప్తే గుర్తుపెట్టుకో. నువ్వు తలెత్తుకొని ఆ జెండాకు సెల్యూట్ చేయడానికి కారణం ఎంతో మంది మహానుభావుల ప్రాణత్యాగం. వాళ్ళ యొక్క త్యాగాలకు గుర్తుగా మనం ఇండిపెండెన్స్ డే జరుపుకుంటాం. మనకి తెలిసిన ఫ్రీడమ్ ఫైటర్స్ కొంతమంది, తెలియని వాళ్ళు ఇంకా ఎంతో మంది ఉన్నారు. దేశ స్వాతంత్రం కోసం ప్రాణం అర్పించిన వాళ్ళు. సూర్యకుమార్ సక్సేనా, ఈయనకి బ్రిటిష్ గవర్నమెంట్ ఉరిశిక్ష విధించింది. ఉరివేయడానికి కొన్ని గంటల ముందు ఈయన తలకాయని సుత్తితో కొట్టారు, చిత్రహింసలు చేశారు, ఆయన యొక్క కోలను లాగేశారు, జాయింట్స్ కాలి యొక్క జాయింట్స్ ని బద్దలు కొట్టేశారు, నడుము విరక్కొట్టేశారు, ఎన్నో చిత్రహింసలు చేసి అప్పుడు ఉరిశిక్ష వేశారు. ఆయన ఉరి తీసేటప్పుడు కూడా ఒక మాట చెప్పారు, నా కళ బంగారు కళ, స్వేచ్ఛ స్వతంత్ర భారతదేశం అని చెప్పి ఆయన చనిపోయారు. అవులేగా అలాంటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి ఇండిపెండెన్స్ డే జరుపుకుంటాం. అది అర్థం చేసుకోవాలా? భగత్ సింగ్ గారు చిన్నప్పుడే నేను తుపాకీ మొక్కల్ని నాటుతాను, వాటి సహాయంతో నా దేశాన్ని రక్షించుకుంటాను అన్నారు. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్దేవ్ వీళ్ళ ముగ్గురిని ఉరి తీసేటప్పుడు భగత్ సింగ్ గారు చెప్పిన మాట, మీరు మమ్మల్ని చంపొచ్చు, మా ఆశయాలను కాదు. అలాగే ఆయన ఒక నినాదం కూడా చేశారు, ఊగరా ఊగరా ఉరికం, ఊగితే శత్రువుల గుండెలు దడదడ అని ఆయన నినాదం చేసి చనిపోయారు.
వాళ్ళ ముగ్గురిని ఉరి తీసి వారి డెడ్ బాడీస్ కూడా వాళ్ళ పేరెంట్స్కి ఇవ్వలేదు. వాళ్ళ ముగ్గురిని ఒక వ్యాన్లో వేసుకెళ్ళి షట్లాజ్ నది ఆ నది దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ దహనం చేసేసారు. వాళ్ళ అస్థికలైనా వాళ్ళ పేరెంట్స్కి ఇచ్చారంటే లేదు, ఆ నదిలోనే కలిపేశారు. ఇంతమంది మహానుభావుల యొక్క ప్రాణ త్యాగానికి గుర్తుగా మనం ఇండిపెండెన్స్ డే జరుపుకుంటాం. ముందు ఇది తెలుసుకోరా ఎదవన్నారా ఎదవ. నువ్వు అడగాల్సింది ఏంటో తెలుసా? కాన్స్టిట్యూషన్ అన్నమాట. కాన్స్టిట్యూషన్ లో శిక్షలు అనేవి కఠినంగా ఉండాలి. మర్డర్లు, మానభంగాలు, ఆడపిల్లల మీద అగత్యాలు చేస్తే వాళ్ళకి శిక్ష అనేది చాలా చాలా కఠినంగా ఉంటుంది. అలాంటి శిక్షలు రావాలి, అప్పుడే ఇవి చాలా వరకు తగ్గుతాయి. ఇలాంటి చట్టాలు వస్తేనే, ఇలాంటి శిక్షలు అనుభవిస్తేనే ఎవరన్నా చేయాలనుకుంటే వాడికి ఇలాంటి శిక్షలు గుర్తొచ్చి చేయటం అక్కడితోనే ఆపేస్తాడు. సో నువ్వు అడగాల్సింది ఇలాంటి విషయాలు అడుగు. అర్థమవుతుందా? ఇది స్వాతంత్రమా? ఎక్కడొచ్చిందన్న మనకి స్వాతంత్రం? ఇండియాలో ఫ్రీడమ్ లేదని ఓ తెగ ఎంపర్లాడిపోతున్నావు కదా. కొన్ని దేశాల్లో అయితే ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి వీడియో తీసినావు కదా, వేరే దేశాల్లో అయితే ఈ పని చేసినావు అనుకో బొక్కలో తీసుకెళ్ళి కొల్లబొడుస్తారు. నీ బయోలో ఉందేమో జీసస్ ఈజ్ మై సేవియర్, నువ్వు చెప్పే మాటలేమో మెల్లగా కాదు గట్టిగా చెప్దాం, మెల్లగా కాదు గట్టిగా చెప్దాం. హాయ్ హలో వద్దు, జై శ్రీరామ్ అందాం. ఇప్పుడు శివయ్య చెప్పిందంట, ఎందుకంటే వాళ్ళు శ్వాస పీల్చుకున్నంతసేపు నేను వాళ్ళలో ఉంటాను, వాళ్ళు ఎప్పుడైతే శ్వాస పీల్చుకోవడం ఆపేస్తారో వాళ్ళు నాలో ఉంటారు అని చెప్పిండంట. ఏముంది చెప్పు, మహా అయితే ఏ మాట అంటావు? అందరి దేవుళ్ళు నాకు సమానమే, అందరినీ సమానంగా చూస్తాను, ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు అని అంటావు. అలాంటప్పుడు జై శ్రీరామ్ అని నీ బయోలో ఎందుకు లేదురా? నీ యొక్క ప్రతి శ్వాసలో ఉండే శివయ్య నీ సేవియర్ ఎందుకు కాదురా? ఆ మాట ఎందుకు రాసుకోలేదురా నువ్వు? మన మతాన్ని పూజిద్దాం, పరమతాన్ని గౌరవిద్దాం. ఈ కాన్సెప్ట్ అసలు లేదు కదా. ఈ దేవుడు మీకు గొప్ప, మా దేవుడు మాకు గొప్ప, మీ నాన్న మీకు గొప్ప, మా నాన్న మాకు గొప్ప అంటే ఇంక స్వార్థం ఉంది. ప్రపంచానికి గొప్ప ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. బోధించే వాళ్ళే మీకు ఇది బోధిస్తున్నారు. సో ఖచ్చితంగా బ్యాక్లాష్ అనేది వస్తుంది, మీరు తట్టుకోవాల్సింది. ఏకంగా చేసే స్టార్ట్ చేతి మీద చేసేసుకున్నావు. ఎందుకురా ఇలా నంగనాసి తొంగపొర నాటకాలు? కన్వర్ట్ అయ్యానని చెప్పేది రాదు, అయిపోతుంది కదా. ఉంటే అటుండు లేదా ఇటుండు, లేకపోతే అన్ని మూసుకొని కూర్చో. మీ ఇంట్లో వాళ్ళు నా కూతురు చాలా మంచిది అనుకుంటున్నారు కదా, ఇన్ని మీ ఇంట్లో వాళ్ళకి చెప్పు. ఇన్ని రోజులు ఒక మోసం చేస్తే ఇప్పుడు ఇంకొక మోసం చేయడానికి రెడీగా ఉన్నాను. నేను ఇదే డైలాగ్ ఇంకొకరికి చెప్తా బ్రో. మీ ఇంట్లో వాళ్ళు నా కొడుకు చాలా మంచోడు అని చెప్పి అనుకుంటారు కదా, పోయి వాళ్ళతో చెప్పు ఇన్ని రోజులు ఒక పిల్లని మోసం చేసి ఇంకో పిల్లని మోసం చేయడానికి రెడీగా ఉన్నా అని చెప్పి అని. బేవస్ నా కొడక. వాడు అమ్మాయిలు అంటాం, వీడు అబ్బాయిలు అంటాం. ఒరే, మీ వీడియోలు చూసేవాళ్ళు చాలా వరకు బిలో 20 years ఉంటారా? మీరు చెప్పే ఈ మాటలు వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారో తెలుసా? సమాజంలో ఎవడో సిన్సియర్ గా లేడు, నేను కానీ సిన్సియర్ గా లవ్ చేస్తే నా లవ్ ఖచ్చితంగా ఫెయిల్ అవుతుందని వాడు కూడా మీకులాగే ఎదవలా తయారవుతారు. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. మంచమ్మని లవ్ బ్రో, అందంగా ఉన్నామని. అదేంటి బ్రో అంత మాట అంటావా? అదే అందం చూపించాలి ఎంతమంది వాడు. ఇదే డైలాగ్ ఇంకొకరికి చెప్తా బ్రో. మంచి అబ్బాయిలని లవ్ చేయండి అమ్మా, పైసలు ఉన్న అబ్బాయిలని వాడుకోండి. అదేంటి బ్రో అంత పెద్ద మాట మాట్లాడినావంటావా? మరి అదే పైసా చూపించి వాడు ఎంతమంది అమ్మాయిలని అంటావు? మీరేదో జనాలకి పెద్ద మెసేజ్ ఇస్తున్నారని అనుకుంటున్నారు కానీ లిటరల్ గా మీరు అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఇలాంటి మాటలతో అబ్యూస్ చేస్తున్నారు. మంచమ్మని లవ్ బ్రో, అందంగా ఉన్నామని వాడు. అమ్మా పైసలు ఉన్న అబ్బాయిలని వాడుకదే. ఏమి ఇందాకట్లాగే వాడేమో అమ్మాయిలు అంటాడు, వీడేమో అబ్బాయిలు అంటాడు అనమాట. అరే, మీరు చెప్పే మాటలు పట్టించుకుంటా పోతే చేసుకుంటా పోతే దేశం అంతా స్థానే కొంప అవుతుందా? ఎదవల్లారా. మరి అమ్మాయిని ఆబ్జెక్టిఫై చేసేలా ఉన్నారా మీ మాటలు? లుచ్చా ఎదవల్లా. చూస్తేనే తెలుస్తుందిరా నీచ్ కమీన్ కుత్తేలు మీరేనని. ఈ మ్యాజిక్ మూమెంట్ పేరుతో జనాల్ని ఎంత మీరు ఈ వీడియో చూసిన వెంటనే ఈ వీడియోని ఒక 5 members కి షేర్ చేసి నా అకౌంట్ ని ఫాలో చేసి కమెంట్ సెక్షన్ లో ఒక హార్ట్ సింబల్ పెట్టిరు అనుకోండి, నిజం చెప్తున్నా మీ లైఫ్ లో ఒక 2 days లో మ్యాజిక్ మూమెంట్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. 864K షేర్ చేశారనమాట. వినాయకుడి యొక్క తత్వం ఏంటి? సిద్ధి బుద్ధి అన్నమాట. బుద్ధున్నోడికే కదా వాడికి కావాల్సింది సిద్ధిస్తుంది. ఈ హౌలేగాడి ఏదో కొంతమంది షేర్ చేయండి మీరు అనుకున్న జరిగిపోద్దంటే వినాయకుడు ఎట్లా ఒప్పుకుంటాడు? అదే జనాలు ఎర్రి గొర్రెలు ఒకటి వినిపించిందంటే అదే న్యూస్ పట్టుకొని వెనక్కి ముందుకి పైకి కిందకి లాగు. సో అదమ్మా మ్యాటర్. ఇంతతో ఈ కథ సమాప్తం. టాటా బై బై. ఈ టాపిక్ గురించి నేను ఎక్కువసేపు మాట్లాడకూడదు కూడా అని నేను అనుకుంటున్నా. ఇది నా ఒపీనియన్ మాత్రమే, నేను తప్పై ఉండొచ్చు. ఎందుకంటే వీడికి జనాలు ఒక బిరుదు ఇచ్చారనమాట. ఆ బిరుదు వీడి యొక్క కామెంట్ సెక్షన్లోకి వెళ్ళిన ఏ వీడియో కామెంట్ సెక్షన్లోకి వెళ్ళినా కానీ ఆ యొక్క పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఆ పేరు మీకు తెలిస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది అనమాట, వీడు ఏ టాపిక్ గురించి ఎక్కువగా మాట్లాడుతాడు అనేది. అది ఆ విషయం అనేది చాలా ప్రైవేట్ అనమాట, ఓన్లీ లేడీస్కి మాత్రమే సంబంధించింది. ఆ విషయాన్ని ఆ అమ్మాయి యొక్క ఫాదర్ కూడా మాట్లాడకూడదని నేను అనుకుంటున్నా. ఆ విషయం జనాలకి అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా పెరిగే కొద్దీ తెలుస్తుంది, లేకపోతే స్కూల్లో నేర్పించాలి. నువ్వు ఇలా ఒక పబ్లిక్ డొమైన్లోకి వచ్చి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆ విషయం గురించి మాట్లాడడం కూడా కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నా. ఓకే, దట్స్ ఇట్.